హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వైజాగ్ అమ్మాయి వ్లాగ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఆలూ ఫ్రై. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చండి, మీరు కూడా ట్రై చేసండి. ముందుగా ఏం చేయాలి అంటే బంగాళదుంపలు తీసుకుని వాటిని అయితే ఉడకబెట్టుకోవాలి. అవి ఒక ఉడికే లేదో ఒక స్పూన్ తీసుకుని గుచ్చితే తెలుస్తుంది అన్నమాట. దిగితే ఉడికినట్టు, కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఉడకకపోతే. ఈలోపు మనం ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి. పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, పీల్ తీసేసుకున్న రెడీగా పెట్టుకున్న బంగాళదుంపలు. వీటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలన్నమాట. అంటే పెద్దవి కాదు, చిన్నవి కాకుండా ఇలా ఈ సైజులో అయితే బాగుంటుంది ఫ్రైకి కదా. మరి పెద్దగా ఉన్నా మరి చిన్నగా ఉన్నా బాగోదు. ఇప్పుడు ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు చిటికెడు, తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అన్నింటిని అయితే మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి అన్నింటిని కలిపి మిక్స్ చేసి మనం ముందుగా అయితే పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే ఫ్రైకి బాగుంటుందన్నమాట. ఇదే అసలైన టేస్ట్. తర్వాత కడాయి అయితే పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఫ్రై కాబట్టి మరీ క్రంచీగా ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే ఉండాలి దీనికి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి వేడైందో లేదో చూసుకోవాలి. ఒక 2 minutes వెయిట్ చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాకనే ఆ బంగాళదుంపల ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఫ్రై బాగుంటుంది. చూస్తున్నారు కదా, అలా సలసలాడే నూనెలో వేయాలన్నమాట ముక్కల్ని, అప్పుడు బాగుంటుంది. ఈ ఫ్రైని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మీడియంలో అయితే ముక్క మెత్తబడిపోతుంది అన్నమాట, క్రంచినెస్ అయితే రాదు. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇందులో ఆలూ ఫ్రైకి కరివేపాకు యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కరివేపాకు వేసుకున్నాక. నేనైతే కరివేపాకు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాను, మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఎందుకంటే కలపనప్పుడు ఒకసారి అడుగు పట్టేస్తుంది కాబట్టి అలా అయితే పెట్టాను. ఒకసారి మూత పెట్టుకోండి, ఒక 2 minutes మగ్గిపోయాక వెంటనే తీసేయండి. ఎక్కువ మగ్గనివ్వకూడదు, ఎందుకంటే ఇది ఫ్రై కదా. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే చల్లుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఫ్రై కాబట్టి అంతసేపు కలుపుతూ ఉండాలి గరిటెతో. ఈ ఫ్రై చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఆలూ కర్రీ గ్రేవీతో తినకూడదు, ఫ్రైలా తినాలి అనుకుంటాం కదా. ఒక్కొక్కసారి వెంటనే 10 minutesలో అయిపోవాలి అనుకుంటూ ఉంటాం కదా. గ్రేవీతో వద్దు, బోర్ కొట్టేసింది అబ్బా, వెరైటీ ఏమైనా చేసుకోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే తిన్నాను, ఇది చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇది రైస్లోకి అండ్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ట్యాగ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మీకు ఏమైనా మంచి రెసిపీ వీడియో
చేయించుకోవాలి అంటే నాకైతే తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఆ రెసిపీ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. మీరు చేసే లైక్ వల్లే నాకు బూస్టింగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.